పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. భర్తను చంపేందుకు సెల్ఫీ స్కెచ్ వేసింది భార్య. బ్రిడ్జ్ అంచున నిలబడి సెల్ఫీ తీసుకుందామని చెప్పిన భార్య అదే అదనుగా తన భర్తను నదిలోకి తోసేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాయచూర్ జిల్లా శక్తినగర్ మండలం కడ్లూర్ గ్రామ సమీపంలో జరిగింది. యాదగిరి సమీపాన కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుండగా ఆ నదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జ్ నుంచి తాయప్ప అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైక్ పై వెళ్తున్నాడు. అక్కడ బైక్ ఆపించిన భార్య బ్రిడ్జిపై నిలబడి సెల్ఫీ తీసుకుందామని కోరింది. భర్తను బ్రిడ్జ్ అంచున నిల్చోబెట్టింది. సెల్ఫీ తీసుకుంటూ తన భర్తను నదిలోకి తోసేసింది. అయితే నది నీటిలో పడిన భర్త ఈదుకుంటూ ఓ బండరాయి మీదకి చేరుకున్నాడు. సాయం కోసం గట్టిగా కేకలు వేశాడు. ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದ నదిలో బండరాయిపై నిలబడి కేకలు వేస్తున్న వ్యక్తిని అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు. వెంటనే అతడిని తాడు సాయంతో పైకి లాగారు. అయితే తన భర్త ప్రమాదవశాత్తు నదిలో పడ్డాడని బంధువులకు ఫోన్లో తెలిపింది భార్య. కానీ భర్త మాత్రం తన భార్యనే తనని నదిలోకి తోసేసిందంటున్నాడు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నదిలో పడిన వ్యక్తిని స్థానికులు తాడు సాయంతో పైకి లాగి కాపాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ಇಲ್ಲಿ ಕೇಳು ಮ್ಯಾಟ್ರ್ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಕೇಳು. ಫೋಟೋ ತೆಗಿ ಅಕ್ಕಿನೇ ದೂಕಿರೋದು ಅಲ್ಲೇರ